ఇప్పటికి మన ధ్యానం ఏంటంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అనండి. మనకి అనుభవ జ్ఞానం ఎందులో ఉండాలి? మాట్లాడతలేదు భక్తులు. మిగతావన్నీ అవగాహన జ్ఞానం ఉండాలి, పరిశీలన జ్ఞానం ఉండాలి, అనుభవ జ్ఞానం ఉండకూడదు. ఇప్పుడు కరెంటు తీగల్లో విద్యుత్ శక్తి ప్రవహిస్తోందని అనుభవ జ్ఞానం ఉండకూడదు. అర్థమైందా? పాదరసం రుచి అనుభవం కోసం చూడడానికి ట్రై చేసిన వాళ్ళందరూ ఎందుకు నీచ నికృష్ట పాపిష్టి పాపాల పేర్లు చెప్పడానికి ఇష్టం లేక, అది పాపం దేవునికి ఇష్టం లేదని తెలుసుకొని బాల్యము నుండి చచ్చిపోయేదాకా వాటిని ఎరుగని వారంగా బతికేయాలంతే. పాపం విషయంలో అనుభవ జ్ఞానం ఎవరికి? కేవలం సమాచారం, అమ్మో అది చేయకూడదు, దేవునికి ఇష్టం లేదు, పాప, అంతే. కానీ సత్యం విషయంలో సమాచారం తెలుసుకునేంత జ్ఞానం ఉండకూడదు, అనుభవ జ్ఞానం ఉండాలి. ఇట్ మస్ట్ బికమ్ యువర్ ఎక్స్పీరియన్స్, నాట్ జస్ట్ ఇన్ఫర్మేషన్. ఇలా విన్నానండి, ఓకే అలాగండి, ఇలాగ, అబ్బే. కోటమే నీ దగ్గర లేడ బాగా ఎత్తుకెళ్ళిపో. నువ్వు మేడెక్కుతావు, కింద దిగుతావు, సర్వహక్కులకి ఇచ్చేసావు అని తెలుస్తుంది. ఆపిల్ పేరు మీద కేక్ కోతనం వేయాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి శ్రద్ధగా వినండి దేవుని వాక్యములో ఈ పూట. పాపము విషయములో అనుభవ జ్ఞానం ఉండకూడదని దేవుడు ఎంతగా కోరుకుంటాడో, సత్య విషయంలో నీకుండే జ్ఞానం అనుభవ జ్ఞానమై ఉండాలని కూడా అంతే కోరుకుంటాడు. అంటే ఇది సత్యమని మనకు తెలిస్తే చాలదు, అనుభవించాలి. అది నా పాయింట్. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం, కాదు జోద్యం, ఇది మా సాక్ష్యం, మేము నిబంధన జనులం. హల్లెలూయా, హల్లెలూయా. కేడీపేట వైపు నుంచి నర్సీపట్నం వస్తుంటే, నర్సీపట్నం నుంచి కేడీపేట వెళ్తున్న మధ్యలో ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరు పేరు చోద్యం. నేను ఆ బోర్డు చూసి ఆశ్చర్యపోయి కారు వేసి దిగేసి బోర్డు దగ్గర నిలబడి ఈ పాట పాడి రికార్డ్ చేసి ప్రపంచానికి పెట్టాను. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం, కాదు చోద్యం, ఇది మా సాక్ష్యం. ఈ ఊరి పేరు సోద్యం, కానీ ఏసే శిలువలో చనిపోయింది సోద్యం కాదు, సత్యం అని సవారి చెప్పి వచ్చాను. దేవుని స్తోత్రం కలుగును, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఉండాలి. అది కేవలము తెలుసుకున్న సమాచార జ్ఞానముగా ఉండకూడదు. పాప విషయంలో మాత్రం సమాచారమే తప్ప అనుభవ జ్ఞానం ఉండకూడదు. రివర్స్లో జరుగుతుంది భూమి మీద. దేవునికి ఎంతో దుఃఖం, వేదన కలిగించే విషయం అది. ఆయన బాధపడతాడు ఆ విషయంలో. యేసయ్య పాపము చేయలేదు అని మాత్రం లేదు, ఆయన పాపము ఎరుగని వాడు. అసలు ఆ గొడవ తెలియదండి ఆయనకి. ఎంత అద్భుతమైన మాట. సర్వజ్ఞానము కలిగిన వానికి తెలియని విషయం ఏంటంటే పాపం. ఏం అద్భుతమైన మాట అండి. పాపము ఎరుగని వాడనే మాట నేను ఆలోచించినప్పుడల్లా, ధ్యానించినప్పుడల్లా చాలా ఆశ్చర్యానికి గురవుతుంటాను. సమస్య పెరిగిన మహాదేవునికి పాపం గురించి చెప్తాను, అదే లేదా గొడవ. పాపము చేయని వాడు కాదు, పాపము ఎరుగని వాడు, అసలు తెలియదు. పాపం విషయంలో నీకు అనుభవ జ్ఞానం ఉండటం ఎంత విచారకరం. అందుకని ఎవరైనా గతములో పాపములో జీవించి మారు మనసు పొంది యేసు శిలువ ప్రేమ చేత పట్టబడి సత్క్రైస్తవ జీవితంలోనికి వచ్చిన తర్వాత జరిగిపోయిన పాప జీవితాన్ని బట్టి సిగ్గుతో, పశ్చాత్తాపంతో మాట్లాడాలి, సాక్ష్యం చెప్పాల్సి వస్తే కానీ దాన్ని ఆస్వాదించినట్టు, ఆనందించినట్టుగా గతంలో అయ్యి చాలా బేపచ్చమని అసలు అయ్యి బాబోయ్ మురిసిపోతున్నామేంట్రా సిగ్గుపడాల్సిన పాపిష్టి సంగతులన్నీ చేసి. చాలామంది చెబుతున్న సాక్ష్యంలో నేను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతికాను, దేవుని గాయపరిచాను, నా పాపాలు యేసయ్య సిలువ కారణమైనవి అనే బాధ, పశ్చాత్తాపం ఉండదు అసలు. తన స్వరూపంలో పోలికలో దేవుడు నన్ను చేసుకుంటే ఆ దేవుడు నేను బాధ పెట్టానని, నేను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసి ఉండాల్సింది కాదు అనే ఫీలింగే ఉండదు వాడికి. మరి ఇప్పుడంటే మానేసాం కదండి అసలు ఒక బాబాయ్
ఫీల్ అవుతున్నావేంట్రా? అన్నా నీచ నికృష్ట పాపిష్టి పాపాలన్నీ కూడా మిస్ అవుతున్నామని ఫీల్ అవుతున్నావా? పాపము విషయముల అనుభవ జ్ఞానమును సంపాదించిన కారణంగా సిగ్గుతో పశ్చాత్తాపంతో కన్నీళ్లతో దేవుని పాదాల మీద పడి దాన్ని రివర్స్ చేస్తూ ఇప్పుడు సత్యము విషయముల అనుభవ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. అంటే సమాచారం తెలుసుకునే వారు కాకుండా దాన్ని అనుభవించే ఆ యొక్క కృప మనం పొందుకోవాలి. ఆమేన్. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అనండి. ఒకసారిగా 3 రకములుగా 3 స్థలములలో వ్రాయబడి ఉన్నటువంటి ఆ సత్యమును గూర్చి ఒక మాట చెప్పి నేను ఈ పూటకి సరిపెడతాను. ఎందుకంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు భూమి మీదకి వచ్చి ఇందు నిమిత్తమే పుట్టితని సత్య సంబంధి అయిన వాడు నా మాట వింటాడని యేసు ప్రభు పిలాతు గారికి చెబితే పిలాతు అంటాడు, సత్యం అనగానేమి అని వెంటనే కోర్టు వాయిదా చెల్లిపోయాడు. చూడండి ఎంత ఎట్టకారమో. ఇప్పుడు సత్యం అంటే ఏమిటి అని అడిగిన వాడు చెప్తే వినాలి కదా మరి. అంటే కొంతమందికి ప్రశ్నించడం అంటే ఇష్టం తప్ప జవాబులు ఇష్టం కాదు. కాలికేస్తే ఏలికేసి, ఏలికేస్తే కాలికేసి అడుగుతుంటారు. కొంతమందిని చేస్తున్నటువంటి ఇంటర్వ్యూలను కూడా చూస్తే ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అసలు జవాబు వినడానికి ఇష్టపడని రీతిలో ప్రశ్న మీద ప్రశ్న సంధించడానికి చూస్తుంటే వీడి పిలాతుకు చుట్టమేమో అనిపిస్తుంది నాకు. నువ్వు ప్రశ్న అడిగినప్పుడు జవాబు వినాలి కదా. అడిగాడు. ఏమని అడిగాడు? సత్యం అనగానేమి అన్నాడు. యేసు ఆన్సర్ చెప్పలేని వ్యక్తి. పోని మౌనంగా ఉన్నాడా? స్టార్ట్ చేశాడుగా మాట్లాడడం. చెప్తున్నాడుగా, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టితని ఇందు నిమిత్తమే లోకమునకు వచ్చేతని సత్య సంబంధి నా మాట వింటాడంటే అయితే చెప్పండి సత్యం ఏంటి అనాలి కదా. సత్యమనగానేమి అని కోర్టు వాయిదా వెళ్ళిపోయాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మనం చేస్తారో ప్రశ్నించుచున్న వారులారా జవాబు వినే మనసుంటే ప్రశ్నించలేదు మానే. క్వశ్చన్ ఇస్ నాట్ ఫర్ జస్ట్ ఆస్కింగ్. సోది ప్రశ్నించడం ఊరికే అడుగుతున్నామని కాదు, నిజంగా జవాబును సంపాదించే ఆసక్తి ఎదురుచూపు మనస్సు నీకు ఉండాలి. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని సత్య సంబంధం అయితే నీకు ఈ విషయంలో అనుభవ జ్ఞానం రావాలి. తిమోతికి రాస్తూ పౌలు గారు ఏమన్నారు? సంఘం ఎలా ఉండాలి? సత్యమునకు స్తంభముగా ఉండాలన్నాడు. ఆమేన్. ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఏమన్నారు? సత్యం అనే దట్టిని కట్టుకోమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇంతకు ముందు వారు ఏం చెప్పుకున్నాం? సత్కార్యములు చేయండి అని చెప్పాడు. సత్య సంబంధులుగా సత్కార్యము చేయవారుగా సత్యమునకు స్తంభముగా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారుగా క్రైస్తవుడు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే సత్యం ఏదైతే ఉందో ఆ సత్యం విషయంలో నీకు ఇన్ఫర్మేషన్ కాదు, ఎక్స్పీరియన్స్ ఉండాలి. సమాచారం కాదు, అనుభవం ఉండాలి. ఆమేన్. ఆ 4 మాటలు బైబిల్లో మనం చూద్దాం ప్రియులారా. సత్యం అనగానేమి చెప్పండి. యోహాను సువార్త 14:6. థ్యాంక్ యూ నాన్న. చాలు. భక్తులందరికీ వందనాలు. నేను చదవమన్నానా చెప్పమన్నానా? అది ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో పెట్టుకొని చూడండి. చదవని అనలేదు అసలు నేను. చెప్పండి. యోహాను 14:6 ఏమన్నాడు అన్నాడు. తప్ప తీసి చదివేశారు అందరూ. నా ఫీలింగ్ ఏంటి? అది అందరికీ తెలిసిన వచ్చినమే కదా, చదవక్కర్లేదు, చెప్పేస్తారనేది నా ఆశ. కానీ అది బైబిల్లో ఉందని తెలుసు తప్ప ఎక్కడ ఉందో మనకు తెలియదని ఇప్పుడు తెలిసింది. ఈ మూల ఉంటుందని చిన్న ఫీలింగ్ ఉంది తప్ప అది వాక్యం గుర్తులేదని అర్థమైంది. ఇదండి సండే స్కూల్ కాలంలో చదువుకున్న వాక్యాలు కూడా గుర్తు లేకపోతే ఎలాగండి? ఎవడరా సండే స్కూల్ అంగానే స్పందించాడు?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నా వాక్యాలకి పెద్దలు స్పందించట్లేదు, కానీ పిల్లలు బాగానే స్పందిస్తున్నారు. కనుక దేవుని వాక్యాన్ని పట్టుకోండి. సత్యమును గూర్చిన, సత్యం అంటే ఏమంటే యేసు ప్రభువారు అన్నారు, నేనే సత్యం అనండి. సబ్జెక్ట్ ఎంతవరకు అంతవరకు. ఓ అరిచేత్తం కాదు సండే స్కూల్. చెప్పండి, నేనే. కానీ ఇప్పుడు సత్యం అంటే ఏమిటి? దెబ్బలు తినేతారా రే? చెప్పండి, సత్యం అంటే ఏంటి? యేసయ్యే. ఇప్పుడు యేసు ప్రభు సత్యం అనే ఇన్ఫర్మేషన్ తెలిస్తే కాదు, నీ జీవితంలోకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆయన సత్యమైన దేవుడు అండి బాబు అని చెప్పడానికి నీ దగ్గర ఒక అనుభవం ఉండాలి. నీ దగ్గర అది క్రైస్తవ జీవితం అంటే. బైబిల్లో ఉంది కదా సత్యం అని, అమ్మకు అందరికీ తెలుసు. నీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పు. నా పాయింట్ మీకు అర్థమైందా? యోహాను 14 నీకే కదా అందరికీ తెలుసండి. యేసు ప్రభు సత్యం అని, ఆయన అబద్ధం కాదు, మిష కాదు, మిథ్య కాదు. ఇంగ్లీష్లో కీర్తన ఉంటుంది, గాడ్ ఈజ్ నాట్ మిత్ అని. ఆయన మాయ కాదురా బాబు, భ్రమ కాదు, సత్యం. అఫ్ కోర్స్, బట్ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్. ఈ విషయంలో నీ అనుభవం ఏంటి? ఆయన సత్యమైన, అబద్ధం కాదు, మోసం కాదు, మాయ కాదు, భ్రమ కాదు, నిజమే, సత్యమే అని చెప్పడానికి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మళ్ళీ బైబిల్లో రెఫరెన్స్ చెప్పాకో నాకు తెలుసా మిచ్చుట. ఆమేన్. సత్యం ఏమిటి? యేసు ప్రభువే సత్యం. యేసు ప్రభు అంటే ఎవరు? ఏమండి, సింపుల్గా చెప్తాను నేను. యేసు ప్రభు ఎందుకు సత్యం అంటే తార్కికంగా మాట్లాడదాం. తార్కికంగా అంటే లాజికల్గా. ఓకే, యేసు ప్రభు సత్యం అంటాం కదా. ఎందుకు సత్యం అంటే ఆయన ఆకాశ మహాకాశాల ఆవలి పక్కన ఉండి ఉరుము వంటి శబ్దంతో మేఘముల మాట నుండి తన ప్రజలకు స్వరము వినిపించిన దేవుడు మాత్రమే కాదు, సశరీరుడిగా భూమి మీదకి దిగి వచ్చిన దేవుడు. తిమోతిలో మాట రాస్తున్నాడు. ఎక్కడ? 3వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో. తిమోతికి అన్ని పత్రికలు రాశాడు ఏంటి? 2 కదా. కంగారుగా బైబిల్ చింపేస్తున్నావు. ఏమంటాడు పౌలు గారు? ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమైనాడు, దేవునిగా నిరూపించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. స్టెఫను ప్రసంగంలో మాట్లాడుతూ ఇది ఏదో ఒక మూలన జరిగింది కాదు, ప్రపంచం నడిబొట్టున జరిగిందని మాట్లాడాడు. అనగనగా ఒక రాజట, ఆ రాజట ఒకసారి అడవిలోకి వెళ్ళాడు కాదా. ఆకాశ మహాకాశాల పట్టుదల దేవుడు, అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్నటువంటి మహత్తు కలిగిన వాక్యం కలిగిన దేవుడు సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఈ లోకం భాషలో, పేపర్ భాషలో చెప్పాలంటే శక పురుషుడు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్, హూ కేర్స్? నాకు ఎందుకు అలాంటి ఫీలింగ్ అట్లా, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు సైబీరియాలో బతికేవాడికి సూర్యుడు చాలా వేడిమి కలిగిన వాడన్న సంగతి తెలీదు. -40 మినిమం, వాడికి -6లో చస్తున్నాడు. మరుగుతున్న నీళ్ళు తీసుకునేట్లు పోతే ఐసుగట్ల మీద పడతాయి అంట. సెకండ్స్లో పొయ్యి మీద నువ్వు మరగబెట్టిన నీళ్ళు నువ్వు ఒక జగ్గులో తీసుకొని ఎట్లా పోసుకుందామని చూస్తే ఐసుగట్లు పడతాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు ఈ మరిగే నీళ్ళు -60లో బతుకుతున్నారండి. ఆడి దగ్గరికి వెళ్ళి సూర్యుడు వేడిమి కలిగిన వాడా, ఎండాకాలం ఉంటుంది, చెమట్లు పడి తెచ్చిపోతాం. 40 degrees Celsius is minimum. Sometimes it may reach up to 48, 50, 52. అంటే నిన్నటి చాలా అనుమానంగా చూస్తాడు. ఎందుకంటే వాడికి ఆ అనుభవ జ్ఞానం. ఆయా ప్రాంతంలో సూర్య రశ్మి విపరీతంగా ఉంటుందంట, అక్కడ వేడిగా ఉంటుంది, టెంపరేచర్స్ అంట 50 దాకా వెళతాయట. నన్ను 50కే బీభత్స, 48 సూపర్. వైజాగ్లో 40 టచ్ అవటమే అద్భుతం కదా. 36, 38కే మొత్తం బీచ్లోకి వెళ్ళిపోతారు, సిటీ అంతా. హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి. నేను సౌదీ అరేబియాలో పరిచర్యకి వెళ్ళినప్పుడు ఆ రోజు మాకు వచ్చిన సమాచారం ఏంటంటే, కువైట్లో
పొరుగు దేశం కువైట్లో ఇంటి ముందు పార్క్ చేసిన కార్లన్నీ టైర్లు కరిగిపోయినాయి. అన్ని ఖరీదైన కార్లకే వాడకం, అంత డబ్బు, బంగారం దేశం కదా. అన్ని రిములే ఉన్నాయి, ఒక్క టైర్ లేదు. ఎందుకంటే ఆ పగల టెంపరేచర్ 64 టచ్ అయింది, టైర్లు కరిగిపోయినాయి. ఆ రోజు పగలు కొట్టడం లేదు, గదిలో ఉన్నాం. అలా ఏసీలో నేసురక్తం చేసి సాయంత్రం 6 గంటలకు బయటకు వస్తే ఆ భూమి మీద నుంచి వస్తున్న వేడికి ముఖం మాడిపోతుంది అనమాట. అయ్యబోయ్ ఆరైపోతున్నా, ఎంత వేడి ఉంటుంది నేను బాబు ఎక్కడ అన్నాను. అప్పుడు సెల్ ఫోన్ తీసి చూపించాడు. అయ్యగారు చూడండి ఈ వేడికి ఎలాగంటున్నారేంటి, ఇవాళ 64 కువైట్ టైర్లు కరిగిపోయినట్టు అన్న బొమ్మ చూపించాడు. నేను అన్నాను 8ంటికి వెళ్తే తప్పే ఉందన్నాను. ఏం తప్పలేదండి, పద దేవునికి స్తోత్రం. చచ్చిపోయి మరి ముఖం మాడిపోయేలా ఉందరా బాబు, ఇది ఎక్కడ కూడా. మన స్పీడ్ అర్థం కాలేదు. 8ంటికి వెళ్తే తప్పలేదండి, పద అయ్యి బాబాయ్ 2 గంటలు ప్రయాణం అయితే పద. ఇంట్లో నుంచి కారులోకి వెళ్ళేవారు కదా వేడి. నేను మొన్న కెనడా దేశం వెళ్ళినప్పుడు అందరూ అన్నా మీరు మంచి డిసెంబర్లో వెళ్ళిపోయారు, నవంబర్లో కెనడా ఎలా బతికారని అంటే, నాకు ఇచ్చిన రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు. 24-25 పెట్టేవారు. అందులో ఎప్పుడు ఏముంటుంది. కారు ఎక్కితే కూడా 10 నిమిషాల ముందే ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్తో రిమోట్ నొక్కి పడేసారు. రూమ్లో టెంపరేచర్ అన్ని పెట్టి ఆన్ చేసి పెట్టిస్తే 10 నిమిషాల ముందు అది మంచి రక్తవేం చేయం. 24-25 తెల్లవారులు బయట ఉన్నటువంటి మంచులో కప్పబడిపోయినటువంటి కారులో మనం వెళ్ళే లోపు 24-25 టెంపరేచర్ తయారు చేసి పెడితే ఈ గుమ్మంలో నుంచి కారులోకి 10 సెకండ్స్ సెల్ అనిపించేది అంతే. ఒక్క దూకితే కారులో పడిపోతాం. మళ్ళీ 24. మళ్ళీ చర్చి దగ్గర ఆపితే చర్చి దగ్గర కారు దిగి మళ్ళీ చర్చిలో చొరబడేదాకా 15-20 సెకండ్స్. దానికే మూతికి ముక్కికి చేతికి కాలుకి చచ్చిపోయిన వాడికి ప్రేత వస్త్రాలు కట్టినట్టు కట్టేసేవారు. నేను మామూలుగానే అయ్యో మీరు చాలా ఇబ్బంది పడతానండి, 10 సెకండ్సే కదా, 15 సెకండ్సే కదా, ఎంత వేడి గట్టగట్టే 5 నిమిషాలు 2 నిమిషాలకి బాధ లేదు పాస్టర్ గారు, చాలా జాగ్రత్తగా ఉండాలంటే. ఒకరోజు కొత్త 2 రోజులు కొత్త అలవాటు అయిపోద్ది కదా, దీని వ్యవహారం ఇది, ఓకే మనం మేనేజ్ చేసుకోవచ్చు. తెలిసిపోయింది దాన్ని పొట్ట, ఇంకేం భయం లేదు. ఏసు రక్తం ఇచ్చేయి. హల్లెలూయా. దానితో యేసు ప్రభు కూడా మనకు విపరీతంగా సహాయం చేసేస్తారు కదా. అమ్మ 5 4 -4 అలా ఉండేది టెంపరేచర్. అక్కడ నుంచి క్యాల్గరీ అనే సిటీకి వెళ్ళి ఒక 2 రోజులు పరిచయం. అక్కడ ఆ సీజన్లో నవంబర్ లాస్ట్ వీక్లో డిసెంబర్ ఫస్ట్ వీక్లో -40 దాకా, -18 to -40 ఉంటుందంట. ఆ 40 కలిపిన 18 అయితే పక్కా అని చెప్పి నాకు ముందు రోజు దున్నపోతులు లాంటి షూట్లు కొనిచ్చారు. ఆ షూ అవి మొత్తకి దేవుడు బిడ్డలు కేజీ అన్నం తినాలి. దున్నపోతులని షూ కొన్నారని ఆ సాక్ష్యం ఉంది. రక్తం వేసేయం ఆ సాక్స్ వేసుకుంటే నువ్వు షూ వేసుకున్నట్టు ఉంది. బాబు ఎందుకన్నా చచ్చిపోతా ఏంటో ఉన్నారా, వేసుకోండి. ఆయన ఎన్ని తీసుకెళ్ళి ఫ్లైట్ ఎక్కి తిన్న ప్రభాని ఎన్ని దావీదు సౌలు బట్టలు వేసుకున్నాడు. ఈ సామాగ్రి నాకు వాడుకోలేదు, నేను చచ్చిపోతాను అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. కానీ మరి అక్కడ నిజమైంది కదా, -18 మినిమమా, -40కి వెళ్ళిపోద్దా. ప్రభా నీ పిల్లల కోసం అద్భుతాలు ఎన్నో చేస్తామంటే, నీ సేవకుడి కోసం ఏదైనా చేయొచ్చుగా ప్రభు, వీళ్ళని చంపేస్తున్నారు తండ్రి అని అలాగే టెన్షన్ ప్రార్థన చేసుకుంటా ఎయిర్పోర్ట్లో దిగాము. కరెక్ట్గా గుమ్మం కాడ కారు పెట్టారు, ఎక్కేసాను, వెళ్ళిపోయాను. అలాంటి దగ్గర దిగిన తర్వాత అక్కడ తెలుసుద్ది అని ఇక్కడ నుంచి నన్ను -18 మినిమం 40 అని ప్రిపేర్ చేసి తీసుకెళ్తాను. నేను ప్రభా నీ పిల్లల కోసం ఏదో చేస్తాను, కూడా చేయి ప్రభా, ఏదైనా చేయి ప్రభా అని. ఆ ముందు రోజు మీకు అందరు కూడా మెసేజ్ పెట్టాను, సెలవు ఉంటుందంట ప్రార్థన చేయండి బాబు అని. అందరూ ప్రార్థన చేశారు, ఏడెక్కిపోయింది దేశం. బై ద టైమ్ ఐ ల్యాండెడ్ ఎట్ క్యాల్గరీ ఇట్ వాస్ +5, -18 మినిమమ్. తెల్లారి పొద్దున్నే పేపర్ న్యూస్, టీవీ న్యూస్ ఏం తెలుసా, దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ క్యాల్గరీ స్నో లెస్ నవంబర్ అని రాశాడు. మంచు లేని నవంబరు క్యాల్గరీ చరిత్రలో ఇదే మొదటిసారని. ఒక మట్టి మనిషికి బలహీనుడి కోసం దేవుడు ఎంతనా చేస్తాడు. అనుభవ జ్ఞానం ఉంది, పేపర్ న్యూస్ కాదు ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇదంతా మాయ, అదొక భ్రమ. మతం అనేది మత్తు మందులు పడవడికి ఎలాగే ఉంటుంది కాదో, ఎక్స్పీరియన్స్ ఇదే. అలాగ అట బాగట్ట కాదో, అనుభవించిన సత్యం. యేసయ్య సత్యం. ఏమో మరి అలా గ్రంథములు చెబుతున్నాయి, లేదు అనుభవం కూడా చెప్తుంది. అనుభవించావా దేవుని శక్తిని, ప్రేమను, సామర్థ్యాన్ని, మహిమను? నువ్వు ఒక సాక్షి. యెషయా గ్రంథంలో యేసు ప్రభువు ఏమన్నారు? నేనే దేవుడను, మీరు నాకు సాక్షి. అమ్మా నేనేం సాక్షిని? ఐ డూ బిలీవ్ ద బైబిల్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో అకార్డింగ్ టు దాట్ ఐ యాక్సెప్ట్ దట్ జీసస్ ఈస్ గాడ్. బట్ ఐఎమ్ సారీ, ఇట్ ఈస్ నాట్ మై ఎక్స్పీరియన్స్. నేను అంటాను, even me too feeling sorry about that and encouraging you to go for that experience because he is real. సత్యమైన వాస్తవమైన దేవుడు, మాట్లాడే దేవుడు, దర్శించే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేనంటాను, ఆయన శరీరము దాల్చిన వాడు, ఆయన కాలచక్రానికి ఇరుసుగా మారి క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు తర్వాతని కాలచక్రాన్ని ఏకంగా విభజన చేసినట్లుగా శకమును ఆవిష్కరించిన వాడుగా అయ్యాడని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే యేసు క్రీస్తు పునరుత్థానుడై నూతన చరిత్ర సృష్టించాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. కాబట్టి నేనేమన్నానంటే, యేసే సత్యం. అంటే ఏమిటి సత్యం? ఆయన శరీరధారిగా వచ్చింది సత్యం. కాల చక్రాన్ని విభజించినటువంటి ఇరుసుగా మారినది సత్యం. ఆయన చావునే చంపి సజీవుడిగా తిరిగి లేచినది సత్యం. చెప్పాను కదా ఒకసారి, యెరూషలేము వెళ్ళినప్పుడు మాకు గైడ్గా యూదుడు ఉంటే నేను ఇక ఆయన పట్టుకున్నాను. రోజుతమానం 60 years ఏజ్ ఉన్నటువంటి ఒక జూయిష్ గైడ్ మాకు ఆ రోజున ఉన్నాడు. ఆ ట్రిప్ అంతా ఆయన ఏం చెప్పినా నిజమేనా, అయ్య బాబాయ్ ఇదే నా ఉద్యోగం అంతా కంప్లీట్గా నేను సిద్ధపడిపోయే. ఇక ఆ రోజుతమానం ఆయన ఏం చెప్పినా, ఈజ్ ఇట్ రియల్లీ? ఎస్, ఇట్ ఈస్ ట్రూత్ చెప్తాడు. వావ్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో దగ్గర తీసుకెళ్తారు, చెప్పాను వావ్, ఈజ్ ఇట్ రియల్లీ? ఇక ఆ 2 పదాలు తప్ప ఇంకేం లేనట్టు అయ్యే పట్టుకున్నాను నేను. ఆ రోజు మనం దొంగలు తెలియకెళ్ళి ఎస్ను ఆల్రెడీ అని పోలీసులు దొరికిపోయినట్టుగా ఇక 2 పదాలే, ఈజ్ ఇట్ రియల్లీ? అంటే ఎస్. నాకు మంచి స్టూడెంట్ దొరికాడని ఆయన కూడా మంచి ఎంతూజియాస్టిక్గా చక్కగా చెప్పాడు. లాస్ట్లో అడిగాను, నాకెందుకో నువ్వు ఈ టిప్ కోసం, ఈ జీతం కోసం అన్ని అబద్ధాలు చెప్పేస్తున్నావు అంటాడు. ఆడు ఒక్కరితో వచ్చేసింది, నా మీద కలబడిపోయేంత కోపం వచ్చింది. వాట్ ఆర్ యు టాకింగ్? వై షుడ్ ఐ లై? దిస్ ఇస్ హిస్టరీ, దిస్ ఇస్ ట్రూత్ అని ఊగిపోతున్నాడు. లాస్ట్లో చెప్పాను, ఇఫ్ ఇట్ ఇస్ రియలీ ట్రూత్ వై డోంట్ యూ బిలీవ్? ఆడికి వచ్చింది నాన్న కోపం. హే, యూ కెనాట్ మేక్ మీ క్రిస్టియన్, ఐఎమ్ ఎ జూయిష్ ఫెలో, యు నో అన్నాడు. ఎస్ ఐ నో, దట్స్ వాట్ I'm trying to tell you. నువ్వు కేవలం టిప్పు కోసం, జీతం కోసం గైడ్గా ఈ చెప్పాలి కాబట్టి చెప్తున్నావు. అంతా సుత్తి, అబద్ధం, సోది. నువ్వు చెప్పేదంతా నిజం కాదు అన్న. నిజం చరిత్ర ఆధారాలు ఉన్నాయి, చరిత్ర పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. జోసెఫ్ ఇట్ రాశాడు, అట్ ఇట్ రాశాడు, దీనికి ఈ ఆధారం. మరి నేను ఆధారం అంటే ఎందుకు నమ్మావు? మతం నీకు పిచ్చెక్కేసింది. ఖాళీ సమాధి దగ్గర ఎట్టేసిన తగు నేను. మీరు స్టోరీ చెప్పుకొని బతకడానికి బతుకుదారు కోసం ఒక రాత్రిని తొలిచేసి ఇందులో ప్రభువుని పెట్టామని లేచి వెళ్ళిపోయాడు. నీ సుత్తి మాటలు రాసి బతికేస్తున్నారు జనం మీద పడి. మీరు అని మాకు ఎందుకంత కర్మ, నేను యూదుని అంత పనికి మళ్ళీ అబద్ధాలు అన్నాను అని ఓ ఆవేశం గుళ్ళు గుద్దేసుకున్నాడు. ఎందుకు గుద్దేసుకుంటావు? యేసు నొప్పేసుకో, నువ్వే చెప్తావు కదా సత్యమని. మతం మొత్తం ముందు దేవుడికి స్తోత్రం. యేసే సత్యం అంటే నేను మీ దగ్గరికి తీసుకొస్తున్న మాటలు 3. ఆయన శరీరమును ధరించిన మాట సత్యం కాదా? మాట్లాడరే, చరిత్రలో తెలియడం లేదా? శక పురుషుడు, ఒక శకాన్ని, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వని కాలాన్ని నిలవు విభజించేసిన వాడు కాదా? చావునే సంపి సజీవుడిగా లేచిన ఖాళీ సమాధి సాక్ష్యం ఇవ్వటం లేదా?